మన దేశంలో, మన సమాజంలో మనము మంచిగా జీవించాలంటే మనం ఏదైతే ఎవరినైతే నమ్మినామో ఆయన మీద నమ్మకం మనకుంది, విశ్వాసంతో కూడినటువంటి ఒక మంచి ప్రార్థన దినాల్లో చేయాల్సిన అవసరం మనకు. కేవలం మన అక్కల కోసమే కాదు, అందరూ మంచిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి ప్రభువా అనేటువంటి ప్రార్థన. కేవలం మన మంచి కోసమే కాదు మనం ప్రార్థన చేయాల్సింది, అందరి మంచి కొరకు మనం ప్రార్థించాలి. మన విలువలను ప్రత్యేకంగా మనం ప్రార్థించాలి. ఎవరిని కూడా మనం ఆడిపోసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువు మనకు మాదిరి చూపించినాడు. మనము యేసు ప్రభు యొక్క మాదిరిలో మనం ముందుకు సాగిపోవాలి. ఆ తర్వాత కృతజ్ఞతాస్తులు చేయాలి. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది ఏంటంటే, మంచిది ఏంటంటే మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మనకు కష్టం వచ్చిన నష్టం వచ్చి అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేటువంటి ఉంది. కష్టం వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి, మనకి ఏం లేకపోయినప్పుడు దేవుని ప్రభువా మీకు స్తోత్రం చెప్పాలి, ఉన్నప్పుడు స్తోత్రం చెప్పాలి. అందువల్ల మనం ఈ సంగతులు ప్రత్యేకంగా గమనించాలి. మనము రాజవేల సమయంలో మనం కొద్దిమందిగా ఉన్నప్పటికీ కూడా మన మీద బాధ్యత ఉంది, భారము మనం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారు. ప్రార్థన శక్తి ఉంది. ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే ప్రార్థనలో శక్తి ఉంది, వాక్య ప్రకటనలో కూడా శక్తి ఉంది. ఇప్పుడు ఎవరైనా అపవిత్రమైన స్థితిలో ఉన్నారనుకోండి, మనము మంచి దేవుని వాక్యం అని చెప్పినప్పుడు వారిలో ఉన్న అపవిత్రత దూరం ఉంటుంది. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా పవిత్రత పొందడానికి అవకాశం ఉంది. దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యాలను మనము ఉచ్చరించినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు వారికి పవిత్రత సంతరిస్తుంది. వాళ్ళలో ఏదైనా అపవిత్రత ఉన్నా కూడా ఆ అపవిత్రత మన మంచి దేవుని మాటలు పలుకుడు ద్వారా మనము ప్రార్థన మంచిగా సాత్వికంలో తగ్గించుకొని మనం ప్రార్థన చేయడం ద్వారా వారు శుద్ధిపోతారు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మరి మనము మనుషులందరూ కొరకు ప్రార్థన చేయాలి, తిరిగి ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన చేయాలి. ఒకరి కోసం కూడా ఒకరు మనము మన అవసరతల నిమిత్తం మనం ప్రార్థన చేయవలసిన వారైనా, తిరిగి మన పంట పొలాల కోసం మనం ప్రార్థన చేస్తాం, వర్షం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన పశువుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అన్నిటి విషయంలో మనకు జాగ్రత్త ఉంది కనుక ఇది చాలా మంచి ఒక కార్యమైంది. కనుక దేవుడు మనకు దేవుని బిడ్డలమైన మనకు ఒక చక్కటి అవకాశం ఇచ్చినాడు. దేవుని సన్నిధిలో అనేక మంది కొరకు భారంతో ప్రార్థించాలి అని. ఎందుకంటే మామూలుగా మరి దేవుని విషయంలో పట్టని వాళ్ళు వారికి వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం ఎందుకు ప్రార్థన చేసేదని చెప్పేసి అనుకుంటారు. చాలా వెరీ క్లియర్గా ఇక్కడ చెప్పండి, మనము భక్తి చేస్తున్నాం, మనం మంచి భక్తిగా మనం ముందుకు సాగాలి. భక్తి జీవితంలో మనం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, యాచించాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనం ఉండేటువంటి అపాయకరమైన దినాలు, మంచి దినాలు కాదు. ఇప్పుడు మీరు లోకంలో అన్నిటి చూస్తున్నారా? ఏం జరుగుతుంది? క్రైస్తవ లోకం ఏం జరుగుతుంది? మన ఆంధ్ర రాష్ట్రం ఏం జరుగుతూ ఉంది? మన భారతదేశం ఏం జరుగుతుంది? దేశ విదేశాల మధ్యలో మనుషుల మధ్యలో ఏం జరుగుతూ ఉన్నాయి? అసలు ప్రకృతి విన్యాసాలు జరుగుతున్నాయి. ప్రకృతి కూడా విజృంభించింది, యుద్ధాలు రేగున్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి. మరి కొండలు కూడా మరి ఆ వర్షానికి ఆ పిడుగులు పడి మొత్తం కూడా ఏమైపోతున్నాయి, పిగిలిపోతూ ఉన్నాయి, పగిలిపోతూ ఉన్నాయి, కరిగి నీరైపోతూ ఉన్నాయి. ఇలాంటి అపాయకరమైన పరిస్థితి లోకంలో సంభవిస్తూ ఉంది. అది కూడా కాకుండా మత విద్వేషాలు రెచ్చిపోయి మరి ఒకరి మీద ఒకరు ఇదవుతున్నారు. అంటే క్రైస్తవుల మీద హిందువుల మీద క్రైస్తవులు, ముస్లింలు ఇట్లా కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఒకటి చింతాజనకమైన విషయం ఏంటంటే, ఈ రోజున దేవుని బిడ్డలంగా మనము గమనిస్తే మనమే కొట్టుకునే పరిస్థితి మనం చూస్తాం. ఎవరు? క్రైస్తవులే, క్రైస్తవ నాయకులే, క్రైస్తవులే ఒకరి మీద ఒకరు విద్వేషాలతో రెచ్చిపోతున్నారు, మరి అసూయలతో పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుఃఖకరమైనటువంటిది. ఇంకా చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. ఇలాంటి మనకి ఈరోజు కూడా పాల్గొనలో
జరిగింది, పోయిన వారంలో కూడా జరిగింది. ఈ రీతిగా అన్ని స్థలాల్లో జరుగుతున్నాయి కనుక మన మీద క్రైస్తవులుగా ఈ విషయము మనకి బాధ కలిగించాలి, భారం కలిగించాలి. ప్రార్థన చేయడానికి ఉపవాసంతో ప్రభు సన్నిధిలో దినాల్లో మనం ప్రార్థన చేయవలసిన వారమైనా. ఎందుకంటే మరి మనము సంతోషంగా సుఖంగా మనం ముందుకు సాగిపోవాలంటే మనము మన పిల్లలు మన ఇంట్లో కూడా మనం మంచిగా ఉండాలంటే మన భక్తి మనం ముందు సాగించాలంటే ఎక్కువగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలని చెప్పేసి మనం గ్రహించాలి. తిరిగి గడిచిన వారంలో హిందీ ఏరియాలో సిహోరా, మధ్యప్రదేశ్లో సిహోరా అనేటువంటి ఒక దగ్గర ఇంట్లోనే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్కడ పోలీసులు వెళ్ళి వారిని తీసుకెళ్ళిపోయారు. 5 మంది విశ్వాసులను, పాస్టర్ గారిని, ఇంకెవరిని, వారి పిల్లల్ని వాళ్ళని తీసుకెళ్ళి మొఖాలకు నల్లటి ముసుగులేసి స్టేషన్లో కూర్చోబెట్టి ఇలాంటి కార్యాలు జరుగుతాయి. అంటే మీకు అర్థమైందా ఎందుకు ఈ విషయం నేను మీకు చెప్పాలంటే మరి మీకు తెలియాలి, మనము మన ఇంట్లో కూడా మనం భక్తి చేసుకోవడానికి అవకాశం పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. వింటున్నారా? మనము మన సొంత ఇంట్లో మనం కట్టుకున్న ఇంట్లో కూడా మనం భక్తి చేయడానికి అవకాశం లేని రోజులు, అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం మనమే బుద్ధిపూర్వకంగా, అజ్ఞానంతో. కనుక ఈ రాత్రి వేళ సమయంలో దేవుళ్ళమైన మనము సంపూర్ణమైన భక్తితో మనము భక్తిలో కొనసాగాలంటే మనము దేవుని భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు మనకు చూపినటువంటి ఆ యొక్క దారిలో ఏమి ఆయన మనకు మాదిరి చూపించినాడు. ప్రార్థన విషయంలో కూడా ఆయన మాదిరి చూపించినాడు. ఒంటరిగా ఆయన ప్రార్థన చేయడానికి రాత్రుల పూట కొండలకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఓకే, కొండలకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కనుక ఇట్లాంటి ప్రార్థనా జీవితము, వ్యక్తిగతమైన ప్రార్థన జీవితము, సంఘపరంగా కూడా తిరిగి కొంతమంది 2-3 శిష్యులు కూడా వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన ఒంటరిగా వెళ్ళాడు. తిరిగి కొంతమంది గ్రూప్తో కూడా వెళ్ళి ప్రార్థన చేశారు. మరి సమాజం మొత్తంలో కూడా ప్రార్థన చేశారు. కనుక ప్రార్థన చేసే విషయంలో కూడా అనేక రకాల భాగాలు ఉన్నాయి, అనుభవాలు. అట్లాంటి అనుభవాల్లో కూడా మరి ఎక్కడెక్కడైతే స్థానిక సంఘాలు ఉన్నాయో, సంఘ పరిచారకులు ఉన్నారో, ఆ రకంగా సేవలో మనం ముందు సాగుతున్నప్పుడు ప్రార్థనా బలం ద్వారా సంఘాలు కట్టబడతాయి, సంఘాలు విశ్లేషిస్తాయి, కొత్త బ్యాచ్లు కూడా కట్టబడతాయి. నేను ప్రారంభంలో నేను సేవలో కొనసాగిన పరిస్థితిలో మేమున్నటువంటి మా తల్లి సంఘం, మేము ప్రతి శుక్రవారం కొంతమంది ఒక 7 మంది కొండలకి వెళ్ళిపోయేవారు, సహోదరులు, పాస్టర్లు. మరి ఎవరైతే ఆసక్తి కలిగిన వాళ్ళు కొండలకి వెళ్ళిపోయి ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వరకు కొండల్లో ప్రార్థన చేసుకొని సాయంత్రం వచ్చేవారు, ప్రతి వారం. సో ఆ రీతిగా వ్యక్తిగతంగా ప్రార్థన వేరు, తిరిగి ప్రత్యేకంగా మరి స్థానిక సంఘంలో ప్రార్థన వేరు. మరి ఆ సంఘం అంతా కలిసి రాదు, కొంతమందితో కలిసి ప్రత్యేకమైన ప్రార్థనలు మనం సపరేట్గా వ్యక్తిగత ప్రార్థన. అలాగే చేసినప్పుడు ఏమైందంటే వ్యక్తిగతంగా మనం బలపడతాము, మన సంఘంలో ఉండే విశ్వాసులు కూడా, సహోదరులు సహోదరులు కూడా మరి స్త్రీల మధ్యలో అలాంటి ఒక అనుభవం ఉండాలి. స్త్రీలకు ఆసక్తి కావాలి. మనకు ప్రార్థనలో 2 రకాల విషయాలు మనకు కావాలి. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం లాస్ట్లో ఏం రాయబడిందంటే విశ్వాస సహితమైన ప్రార్థన మనకు కావాలి, ఆసక్తితో కూడిన ప్రార్థన మనకు కావాలి. మనం ప్రార్థన చేస్తాం బలవంతంగా, అంతా బలవంతంగా ఎంతసేపు చేస్తాం ప్రార్థన చేయమంటే? ఎంతసేపు చేస్తాం? 5 నిమిషాలు చేస్తాం, 1 నిమిషం ముగించేస్తాం, 1 నిమిషం ముగించేస్తాం, 5 నిమిషాలు చేయగలుగుతాం, అరగంట చేయగలుగుతాం, కొన్ని గంటలు చేయగలుగుతాం, రోజంతా చేయగలుగుతాం. మన దగ్గర భారం ఉన్నప్పుడు, మన దగ్గర అంశాలు ఉన్నప్పుడు, విషయాలు ఉన్నప్పుడు, మన దగ్గర వేదన మన దగ్గర ఉన్నప్పుడు మనం తప్పకుండా గంటలు ఉపవాసంతో కూడా అన్నం నీళ్ళు మానేసి మనం ప్రార్థన చేయగలుగుతాం. ఆ ప్రార్థన భారం మనం దినాలు కలిగి ఉంటాం. ఆ ప్రార్థన భారం కలిగి ఉన్నామా? ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉన్నామా?
దేవుని పెట్టారా ఆసక్తి కావాలి. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తాయి. అనేక మంది యొక్క పాపాలు క్షమించబడతాయి మనం ప్రార్థన చేస్తే. అనేక మందికి స్వస్థతలు కలుగుతాయి. అనేక మంది జీవితాల్లో మార్పు కలుగుతుంది. దేని ద్వారా? వాక్య ప్రకటన ద్వారా, ప్రార్థన ద్వారా. వాక్య ప్రకటన ద్వారా, ప్రార్థన ద్వారా. ఈ రెండు పనులు చేయాలి. ప్రార్థన వ్యక్తిగతం, మనం చేయాలి. వాక్య ప్రకటన బహిరంగంగా ప్రజల ఎదుటికి వెళ్ళాలి. ఈ రీతిగా ఈ రెండు కార్యాలు మనం చేయడం ద్వారా మరి ప్రజల్లో, సమాజంలో మరి ప్రజలు పవిత్రులు కావడానికి అవకాశం ఉంది, స్వస్థత పొందడానికి అవకాశం ఉంది, మేలు పొందడానికి అవకాశం ఉంది, బలం పొందుకోవడానికి అవకాశం ఉంది, నెమ్మది పొందుకునేటువంటి అవకాశం. సో మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా బాధలు ఉన్నాయా? ప్రార్థిద్దాం. వాక్యాన్ని మనము వదిలేద్దాం. ఏం చేద్దాం? వాక్య విషయంలో మాట్లాడుకుందాం. వాక్యాన్ని మనము ఒకరికొకరు మాట్లాడుకుందాం. మన పిల్లలతో కూడా వాక్యాన్ని పంచుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని పంచుకోమని ఉంది. మన ఇంట్లో పిల్లలతో ఎప్పుడైనా వాక్యం విషయంలో మాట్లాడుకుంటున్నామా? వాక్య విషయంలో దేవుని విషయం చెప్పుకుంటున్నామా మన పిల్లలకి? ఏమ్మా, పిల్లలకు దేవుని సన్నిధిలో, అంటే మీ ఇంట్లో మీ పిల్లలతో, మీ మనవరాలతో, మీ మనవళ్ళతో, మీ పిల్లలతో దేవుని వాక్యాన్ని గురించి ముచ్చటిస్తున్నారా? దేవుని వాక్య విషయంలో ఒక ప్రసక్తి కలిగి ఉన్నామా లేదా? అది తప్పకుండా మనకు, ఎందుకంటే ఈ రోజుల్లో వేరే విషయాలకు అవకాశం ఎక్కువైపోయింది. ప్రత్యేకంగా చిన్న పిల్లలకు కూడా, యవనస్తులకేంటి, ముసలికేంటి, అందరికీ కూడా దీని పిచ్చి ఎక్కువైపోయింది. ఫోన్ పిచ్చి ఎక్కువైపోయింది. దాని మీదట ఎవరు కూడా ఎవరిని పట్టించుకోవడం లేదు. ఎవరెవరిని కూడా భార్య దారిలో భార్య, భర్త దారిలో భర్త, పిల్లల దారిలో పిల్లలు, ఎవరి దారిలో వాళ్ళే ఉంటారు. సో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి మనం సమయం ఇద్దాం. దేవుని సన్నిధిలో భక్తితో ప్రార్థన చేయడానికి సమయం ఇద్దాం. ఆసక్తితో ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. విశ్వాస సహితమైన ప్రార్థన మరి గొప్ప కార్యాలు చేస్తాయి, అద్భుతాలు చేస్తాయి, స్వస్థతలను కలగజేస్తాయి. సో రాత్రివేళ సమయంలో మనం కొద్దిమందిగా ఉన్నాం. అయినప్పుడు ఇక్కడ సరిపోతుంది ఇంతమంది ఒక మనసుతో రైతురాడు. ఒకటి, ఇద్దరు ఏకీభవించి, బైబిల్లో చాలా చక్కగా రాయాలి, ఇద్దరు ఏకీభవించి భూమి మీద ప్రార్థన చేస్తే పరలోకమందు అది ఆలకిస్తాడని యేసు ప్రభువు ఆ విషయం చెప్తాడు. ఇద్దరిలో ఏకీభవం చేస్తారు, ఏకీభావం. సో ఇక్కడ కూర్చున్న మనందరిలో ఎంతమంది, సుమారుగా ఒక 7-8 మంది ఉన్నాం. మనం 8-9 మంది దాకా ఉన్నాం. మనం అందరం కలిసి ఒకే మనసుతో ఒక్కొక్క విషయం కోసం అలాగా అంశాలుగా ప్రార్థన చేయాలి. ఒక్కొక్క అంశం గురించి మనము ప్రార్థన చేయడం మనం ప్రారంభించాలి. అలా ప్రార్థన చేసినప్పుడు రోజంతా సరిపోదు, రాత్రి అంతా సరిపోదు, ఎన్నో రోజులు కూడా పడుతుంది ప్రార్థనలో కొనసాగడం. మరి మోషే ఎలా ప్రార్థన చేశాడు? 40 దివారాత్రులు. యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు? 40 దివారాత్రులు. సో అనేక మంది 10 రోజులు, 21 రోజులు, గంటలు ఎలాగ ప్రార్థన చేయగలుగుతున్నారు? మన వ్యక్తిగత జీవితంలో, మన సంఘంలో కూడా అలాంటి ఒక ప్రార్థన జీవితం మనకు అవసరమైంది. అలాంటి అలవాటు మనం కలిగి ఉండాలి. నేను పోయిన వారంలో వెళ్ళాను మా చర్చికి. గొప్ప చెప్పుకోవడానికి కాదు, కానీ మా చర్చికి వెళ్ళాను. గుజరాత్కి వెళ్ళా. టికెట్ రిజర్వేషన్ లేదు. దేవుడి స్తోత్రం. రిజర్వేషన్ లేదు. నేను ఉండాలి. నా సంఘంలో 25 ఏళ్ల కిందట పునరాత్రి ప్రార్థన నేను ప్రారంభించాను 2001లో భూకంపం టైంలో. అప్పటి నుండి కంటిన్యూగా ప్రతి నెల పునరాత్రి ప్రార్థన జరుగుతుంది. ఆఖరి శనివారం నేను ఎక్కడున్నా ఆ టైంకి నేను వెళ్ళిపోతాను. పిడుగులు పడినా, నిప్పులు కురిసినా, వరద వచ్చినా, నాకు రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా సరే ట్రైన్ వెళ్ళిపోతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
నేను ఆ టైంకి ముందుగా అక్కడ చేరుకుంటాను, అందరినీ దర్శిస్తాను, అందరినీ కూడేసి సుమారుగా 15 మంది, మొన్న 15 మంది వచ్చి పునరాత్మ ప్రార్థనలో కూర్చున్నారు. ఎప్పుడు దాకా కూర్చున్నారంటే తెల్లారి 4 గంటల దాకా కూర్చుంటారు, 9 గంటలు, రాత్రి 9 గంటల నుంచి తెల్లారి 4:30 దాకా. సో ఆ రకంగా ప్రార్థనలో ఉండి తర్వాత మరుసటి రోజున పోయిన ఆదివారం బల జరిపించి మళ్ళీ నైట్ బయలుదేరి వచ్చేసి, కనుక ఇలాంటి ఒక ఆ రకంగా చేయడం ద్వారా రహస్యం కూడా చెప్తాను, రిజల్ట్ కూడా చెప్తాను. నేను ఇక్కడ ఉన్నప్పటికీ అక్కడ ప్రతిరోజు ప్రార్థన జరుగుతాయి. ఎవరు ప్రార్థన జరిగిస్తారు? విశ్వాసులు ప్రార్థన జరిగిస్తారు. పురుషులు యోగ్యులు కాకపోతే స్త్రీలు నడిపిస్తారు. పురుషులలో అంత ఆసక్తి లేక, పురుషులలో సమయం లేక అలా ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు నడిపిస్తారు ప్రార్థన? స్త్రీలు నడిపిస్తారు. ఆ కారణం చేత దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఎలా జరిగిస్తున్నాడంటే ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళు నడిపించబడుతున్నారు సంఘంలో. అది మనకది అందదు, మన ఊహ కూడా అందదు, మన ఆలోచనలు కూడా అది అందదు. ఎందుకంటే పని ఆయనది. ప్రైజ్లాడలేలుగా. ఈ పని ఎవరిది? ప్రభువుది. ఆయన మనల్ని నియమించుకున్నాడు, మనల్ని నియమించిన ఈ పని కూడా బాధ్యతతో మనం పనిచేసినప్పుడు, మనము ఆసక్తితో ఈ పనిలో ముందుకు సాగినప్పుడు దేవుడు తన కార్యం జరిగిస్తాడు. ఓకే. సో ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళను దేవుడు నడిపిస్తున్నాడు మా సంఘంలో. అది ఆయన కట్టుకున్నాడు. ఓకే, మనం కట్టలేం, సంఘం మనం కట్టలేం. చాలా క్లియర్గా దేవుని వాక్యం చెప్తాను. సంఘం కట్టేది ఎవరు? నేను నా సంఘముని బండ మీద కట్టుదునని యేసు చిత్రాడు మత్తయి సువార్త 16. నేను ఈ సంఘమును ఈ బండ మీదనే కట్టుకున్నాను. పాతాళంలో ఒక ద్వారం దాన్ని జయించలేదు. కనుక మనుషులు కట్టే సంఘాలు వ్యర్థమైపోతాయి, పాడైపోతాయి, కొట్టుకుపోతాయి. అయితే దేవుడి కట్టిన సంఘం నేనుంటా అని మనం ఒక్కొక్కరు తీర్మానం చేస్తాం. మనం ఒక్కొక్కరు ఒక సంఘంగా నా 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 వర్షని మనం ఒక్కొక్కరు ఒక సంఘం. మనం ఇంట్లో ఒక 10 మంది ఉంటే, 10 మంది విశ్వాసులు, 4 విశ్వాసులు ఉంటే, మనం 4 సంఘాలుగా, సజీవమైన సంఘాలుగా, జీవము కలిగిన దేవుడి సంఘంగా ఒక్కొక్కరు మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన శక్తితో ముందుకు సాగిపోదాం. దాని ఎదుట ఏ శక్తి కూడా నిలవలేదు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు మనం గురించింది.